శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం సి కోడిగేపల్లి రైతులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి రైతుల వద్ద భూములు తీసుకుని ఇంకా పరిశ్రమలు స్థాపించలేదు. భూ హక్కు చట్టం ప్రకారం పరిశ్రమలు స్థాపించకపోతే రైతుల భూములు రైతులు వెనక్కి ఇవ్వాలి అని కలెక్టర్కి వినతి పత్రాలు అందించారు. సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేషన్ అనే నినాదంతో ఈరోజు ఈ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మడకశిర మండలంలో ఎస్జీజెడ్ భూములకు 2004 సంవత్సరంలో 2000 ఎకరాల 200 ఎకరాలు భూమి తీసుకున్నారు. మేము పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పాడు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన పరిశ్రమలు స్థాపిస్తే మన మడకశిర మరింత అభివృద్ధి చెందుతుందనే ఒక అభిప్రాయంతో అప్పుడు రైతులంతా కూడా మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి, మా కుటుంబాలు కూడా మెరుగ్గా ఉంటాయి, మా కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితులు వస్తాయని చెప్పి పరిశ్రమకి అని చెప్పి 2200 ఎకరాల భూమిని ఆ రోజు ఎస్సీజెడ్లకు ఇవ్వడం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసింది లేదు, ఎక్కడ కూడా ఒక పునాది చేసింది లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని